అండి అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. ఈరోజు వచ్చేసి వీడియోలో బెండకాయలండి. చాలా కాలం తర్వాత బెండకాయలు, చాలా కాలం అంటే ఒక 3 months అవుతుందన్నమాట బెండకాయ కూర వండక. ఈరోజు బెండకాయలు కోయడానికి వచ్చేసాను. చూడండి, ఇవి సమ్మర్ టైంలో అంటే వేసవికాలంలో కూడా కాసే కాయలండి. ఇవి మేము అప్పుడు పెట్టిన మొక్క. ఇది అన్ని ఒడిదుడుకులు తట్టుకొని బతికిందనమాట. అసలు ఈ మొక్క అయితే చచ్చిపోవాలి. ట్రాక్టర్ కూడా దొక్కిచ్చేసింది. నీళ్ళు కూడా పట్టలేదు. అప్పుడు మేము ఇంటి పని చేయటం వల్ల నీళ్ళు లేక చనిపోయినాయి కూడా చాలా మొక్కలు. అన్నీ తట్టుకొని నిలబడిన మొక్క అనమాట. ఇప్పుడు చూడండి, చాలా హెల్దీగా ఉంది. అంతే. ఇంకా నేను కూరగాయల వీడియోలు ఇప్పుడు ఎందుకంటే పెట్టలేదండి. ఈ సంవత్సరం కొంచెం మా అమ్మ కూరగాయలు పాదులు పెట్టడం కొంచెం తగ్గించిందండి. పైగా వానలు కూడా పడట్లేదు, అందువల్ల తగ్గిపోయాయి. చూడండి, బెండకాయ ఉంది కదా, దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటికి ఈ రుచి కూడా బాగుంటుంది. దీనికి జిగురు తక్కువ ఉంటాయండి. పులుసుకి అయితే కొంచెం ముదిరిని అయితే పులుసుకి బెండకాయ పులుసు ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కాయలు కోయిపోతున్నాను. అలాగే ఇంకా 2 చెట్లు ఉన్నాయండి, అవి కూడా చూపించేస్తాను. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మానుకోకండి. ఇది ఏ రకమో తెలియదు కానీ ఇది డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. మిగిలిన మొక్కలు కూడా చూపించేస్తాను. ఇవి కూడా అండి పెట్టిన పాదులు. ఇవి రీసెంట్గా ఒక 2 months అవుతుంది. అప్పటి నుంచి వానలు సరిగ్గా లేవు. సో అందువల్ల చిన్న సైజులోనే ఉంది. పూత వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడే పూత వస్తుందన్నమాట. ఇవి ఏ రకమో తెలియదండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర 4 రకాల బెండలు ఉన్నాయన్నమాట. అందులో మరి ఇది ఏ రకం పెట్టిందో మా అమ్మ తెలీదు. కాయలు కాస్తే మాత్రం వీడియో తీసి చూపిస్తాను మీకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.